సో హాయ్ గైస్, మన ఇండియాలో టాప్ 10 హైయెస్ట్ గ్రోసర్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ లిస్ట్లో. సో దానికన్నా ముందు రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనమైతే వీడియోలు అయితే వెళ్ళిపోదాం. సో నెంబర్ 1 వచ్చేసరికి దంగల్. ఈ సినిమా 2016లో వచ్చి బాక్స్ ఆఫీస్ని చిదకొట్టేసిందని చెప్పవచ్చు. అప్పుల్లోని ఈ సినిమా 2000 కోట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. కలెక్షన్ ఈ సినిమాకి ఇంత ఎక్కువ కలెక్షన్ రావడానికి కారణం, మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఈ సినిమా వచ్చేసరికి వేరే కంట్రీస్లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. రష్యా, నేపాల్, వేరే కంట్రీస్లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ని కొట్టేసి ఎక్కువ కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అందుకోసం 2000 కోట్లు అయితే కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి, మనకు ఇండియన్ ఫిలిం వేరే కంట్రీస్ని నచ్చి వాళ్ళు 1000 కోట్లు కలెక్షన్ ఇచ్చారంటే ఇది ఒక పెద్ద రికార్డ్. ఇప్పటివరకు ఈ రికార్డ్ని ఏ సినిమా అయితే బ్రేక్ చేయలేదని చెప్పొచ్చు. ఇంకా టాప్ 2 వచ్చేసరికి పుష్ప 2. ఈ సినిమా 2024లో వచ్చి అల్లు అర్జున్ ఇంకా సుకుమార్ కాంబినేషన్లో వచ్చి బాక్స్ ఆఫీస్ని అయితే చిత్తకొట్టేసిందని చెప్పొచ్చు. 1872 కోట్ల గ్రోస్ అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి డే 1 నెగిటివిటీ టాక్ వచ్చినా సరే ఈ మూవీ హైప్కి, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్కి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకుంటారో అప్కమింగ్ మూవీస్లో చూడాలి. అలా పుష్ప 2 అయితే 1872 కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఇంకా టాప్ 3 వచ్చేసరికి బాహుబలి 2. ఈ సినిమా 2017లో వచ్చి బాక్స్ ఆఫీస్ అయితే ర్యాంపేజ్ అయితే సృష్టించింది అని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారు ఇంకా ప్రభాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే. పాన్ ఇండియా హీరో వచ్చేసరికి మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. అప్పుడులోని 1810 కోట్ల గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ని అయితే చిత్తగొట్టేసింది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు కొన్ని స్టేట్లో ఈ సినిమా రికార్డ్ అలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రతి స్టేట్లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది. ఇప్పటివరకు ఏ సినిమా అలాంటి రికార్డ్స్ అయితే పెట్టలేదని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి, బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డ్స్ ఆ ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉందో. ఇంకా టాప్ 4 వచ్చేసరికి RRR. ఈ సినిమా 2022లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. SS రాజమౌళి గారు ఇంకా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ఈ సినిమాలో అయితే నటించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 1250 కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ని కూడా ర్యాంపేజ్ అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఆస్కర్ వరకు అయితే ఈ సినిమా అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోండి, ఆస్కర్ వరకు వెళ్ళిందంటే దీనికి కారణం మన రాజమౌళి గారు ఇంకా మన హీరోస్ వాళ్ళే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 5 వచ్చేసరికి KGF చాప్టర్ 2. ఈ సినిమా 2022లో వచ్చి బాక్స్ ఆఫీస్ని అయితే ర్యాంపేజ్ అయితే సృష్టించిందని చెప్పొచ్చు. ఇది శాండిల్వుడ్లో పెద్ద ఇండస్ట్రీ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లోనే 1240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆఫ్టర్ RRR సినిమా తర్వాత ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇండియా ఇంకా ఓవర్సీస్తోనే ఈ లెవెల్ కలెక్షన్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో మన హిందీ, బాలీవుడ్ వాళ్ళు కూడా చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 6 వచ్చేసరికి మన జవాన్. షారుఖ్ ఖాన్ గారు అసలుకి బాక్స్ ఆఫీస్ని అయితే చితకొట్టుకుంటే వెళ్ళిండని చెప్పుకోవచ్చు. జవాన్ సినిమా 1000 కోట్లు కొడుతుందని ఏ సినిమా అయితే అనుకోలేదు. అంటే అప్కమింగ్ మూవీస్లో ఈ సినిమా కొడుతుందని ఏ సినిమా కూడా లిస్ట్లో అయితే లేదు జవాన్. ఇంకా ఈ సినిమా కొడుతుందని డైరెక్టర్, హీరోస్ కూడా తెలియదు. కానీ ఈ సినిమా వచ్చేసరికి 1150 కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ని కొట్టేసిందని చెప్పొచ్చు. ఇంకా టాప్ 7 మళ్ళీ షారుఖ్ ఖాన్ గారు నటించిన పఠాన్. ఈ సినిమా కూడా 1060 కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చిత్తగొట్టేసింది ఇది కూడా. అసలుకి ఈ లెవెల్లో కంబ్యాక్ ఇస్తాడు మన షారుఖ్ ఖాన్ గారు అని ఎవరు కూడా అనుకోలే. ఆ లెవెల్ అయితే చిత్తగొట్టేసిందని చెప్పొచ్చు. అసలుకి షారుఖ్ ఖాన్ ర్యాంపేజ్ ఏంటో చూపించిండని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 8 వచ్చేసరికి కల్కి 2 నెట్ AD. ఈ సినిమా 1050 కోట్ల గ్రోస్ కొట్టేసింది అని చెప్పొచ్చు. ఒక మైథాలజికల్ ఫిల్మ్ ఈ లెవెల్లో కలెక్షన్ రావడం ఓన్లీ క్రేజ్ ఆఫ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ మూవీ హైప్కి, ఈ మూవీకి వచ్చిన టాక్కి అంతా కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 9 వచ్చేసరికి యానిమల్. సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ఫిల్మ్ ఇది. నిజంగా ఇంకా 50 కోట్ల గ్రోస్ ఫేక్ వేసుకున్నా పర్వాలేదు. 1000 కోట్లు కొట్టిందని నీ పోస్టర్ వేసినా ఎవరు అడిగే వాళ్ళే లేకుండా. ఎందుకంటే 950 కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి, డైరెక్టర్ ఇంకా హీరో ఎంత జెన్యున్గా ఉన్నారో. హ్యాట్స్ ఆఫ్ ఫర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అని చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ని కొట్టేసింది. ఈ లెవెల్లో ఆడుతుందని కళలో కూడా అనుకోలేరు. ఇంకా టాప్ 10 వచ్చేసరికి మన సల్మాన్ ఖాన్ బజ్రంగి భాయ్జాన్. ఈ సినిమా వచ్చేసరికి 900
20 కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. బాక్స్ ఆఫీస్ని అయితే 2015లోనే చిత్త కొట్టేసింది. 2015లోనే ఈ లెవెల్ కలెక్షన్ రావడం అంటే అర్థం చేసుకోండి. అప్పుల్లో మన సల్మాన్ ఖాన్ క్రేజ్, తన స్టార్డమ్ ఏ లెవెల్లో ఉండేది. బాక్స్ ఆఫీస్ మొత్తం చిత్త కొట్టేసింది అని చెప్పుకోవచ్చు. ఇది మన ఇండియాలో టాప్ 10 హైయెస్ట్ గ్రోసర్ మూవీస్ లిస్ట్. ఈ లిస్ట్లో మీకు ఫేవరెట్ మూవీస్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని అయితే పేజ్ని అయితే ఫాలో చేయండి. సో ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్.